అందరికీ మరణాత అనుదిన సన్నిధి ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవును మా ప్రాణప్రియుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుచున్నాం. మీ యొక్క అత్యంతమైన ప్రేమను బట్టి, ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవులనుగా ఉంచి మరి ఒక దినమున మీతో సహవాసము చేయగలిగినటువంటి కృపను అనుగ్రహించారు. స్తోత్రములు, నమస్కారములు. దేవదూతులను, పరలోక పరిశుద్ధులను, భూలోక ఆత్మ సంచార వరం గల విశ్వాసులైన వారిని, ఆశ కలిగిన వారిని అందరినీ ఏకీభవింపచేయండి. కార్యక్రమంతో మా స్వాధీనంలో ఉంచుకోనండి. కేవలం మీ మహిమ కొరకు, మీ నామకాంత కొరకు జరిగించండి. ఎటు విధమైన ఆటంకములు కలుగుకున్నట్లుగా కృప చూపించండి. మా మనసులోను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మేము నేర్చుకోవలసిన వాటిని మాకు నేర్పించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని పెండ్లి కుమారుడిగా వచ్చి యేసుక్రీస్తు వారి దివ్యనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఎప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. దేవా, నీవు అనాది వ్యక్తివై ఉన్నావు. నిన్ను ఎవరూ కలుగ చేయలేదు. నీ అంతటి నీవే ఉన్నావు గనుక నీకు వందనములు. దేవా, నీవు వెలుగై ఉన్నావు. అందుచేతనే సూర్యచంద్ర నక్షత్రములకు వెలుగునిచ్చినావు. జీవులలో కండ్లకు వెలుగునిచ్చినావు గనుక నీకు స్తోత్రములు. దేవా, నీవు జ్ఞానమై ఉన్నావు. అందుచేతనే దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు జ్ఞానం ఇచ్చినావు. అట్టి జ్ఞానం వలన అనేక మర్మములు తెలియచున్నవి. మా జ్ఞానమునకు నీవు బయలుపడినావు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు ప్రేమై ఉన్నావు గనుక జీవరాశులు ఒకదానినొకటి ప్రేమించుకొంచున్నవి. అలాగునే మనుషులు కూడా ఒకరినొకరు ప్రేమించుకొంచున్నారు గనుక నీకు స్తుతులు. దేవా, నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడవు. అయినప్పటికీ నీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడవు గనుక నీకు ప్రణతులు. దేవా, నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. అందుచేత లోకంలో పాపం ఉన్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది. వర్ష జలముల్లో, కాయలలో పరిశుభ్రత కనబడుచున్నది. మనుషులలో పాపం ఉన్నప్పటికీ నీ పరిశుద్ధత కూడా ఉన్నది గనుక నీకు నమస్కారములు. దేవా, నీవు శక్తివై ఉన్నావు కాబట్టి మానవులకు, జీవరాశులకు శక్తి ఇచ్చినావు గనుక వారు నడవగలరు, పని చేయగలరు గనుక నీకు మంగళ స్తోత్రములు. దేవా, నువ్వు న్యాయమై ఉన్నావు. దేవా, నువ్వు సర్వవ్యాపివై ఉన్నావు. అందుచేత అన్ని చోట్ల నీ ప్రభావం అనగా ప్రేమ, జీవము, పరిశుద్ధత, నీ పని, నీ కాపుదల కనబడుచున్నది గనుక నీకు నిత్య మంగళస్థుతులు. దేవా, నీవు అదృశ్యుడివై ఉన్నావు. అందుచేతనే పాపులమైన మాకు కనబడని తండ్రివి. అయినప్పటికీ నీ దర్శనములలో కొందరికి, స్వప్నములలో కొందరికి కనబడుచున్నావు గనుక నీకు హృదయపూర్వక వందనములు. దేవా, నీవు స్వతంత్రుడివై ఉన్నావు, స్వేచ్ఛాపరుడివై ఉన్నావు. నీకెవరినో సలహా అయినక్కర్లేదు. అన్నీ నీ ఇష్ట ప్రకారమే చేయగలవు గనుక నీకు వందనములు. దేవా, నీ యొక్క దివ్య లక్షణములు దేవదూతలకు, మనుషులకు ఇచ్చినావు గనుక స్తోత్రములు. దేవదూతలలో ఒక దూత పాపములో పడి నీ సద్గుణములు లేకుండా చేసుకున్నది. అలాగే మనుషుల పాపంలో పడి నీ గుణములు చాలా వరకు పోగొట్టుకొంచున్నారు. అయినని వారి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నావు గనుక నీకు వందనములు. మరియు దేవా, నిన్ను అడిగే వారికి నీ శక్తులు దయచేదు గనుక నమస్కారములు. దేవా, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును లోకమునకు పంపించి ఆయనలో నీ గుణములు బయలుపరిచినావు గనుక నీకు అనేక స్తుతులు. మరియు దేవా, సృష్టిలోని వస్తువులను పరీక్షించిన నీ సుగుణములు అందులో ఉన్నవి గనుక నీకు స్తుతులు. మరియు దేవా, నిన్ను నమ్మిన వారిలో ఉన్న దుర్గుణములు దూరముగా తీసివేసి మోక్షమునకు చేర్చుకుంటున్నావు. అక్కడ శాశ్వతంగా వారిని దివ్య లక్షణములు అనుభవిస్తున్నారు గనుక నీకు మంగళ స్తోత్రములు. ఆమేన్. సైతాను ఎదిరింపులు. ఓ దేవ, మేము రక్షింపబడినాము, సాతాను రక్షింపబడలేదు. రక్షింపబడిన వారికి ఎక్కువ బలమా, రక్షింపబడని వారికి ఎక్కువ బలమా? గనుక వాడి మాటలు బలం లేవని మేము ఎదిరించడం మాకు సాహసము దయచేయము. ఓ భూతమా, నీవు స్త్రీవి కావు, స్త్రీలందరికంటే తక్కువైన భూతానివే. నీవు పురుషుడవు కావు కనుక నీవు పురుషులందరికంటే తక్కువే. నీవు పక్షివి కావు, పక్షులన్నింటికంటే తక్కువే. నీవు జంతువు కాదు, జంతుజాలం కంటే తక్కువే. మా తండ్రి పురుగులను కలుగజేసిన ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. అటు పురుగులలో నీవు ఒక పురుగు కూడా కాదు గనుక నీవు పురుగు కంటే తక్కువే. మా తండ్రి మా ఉపయోగం కొరకు కదలనటువంటి చెట్లను, కొండలను, భూమిని కలుగజేస్తున్నాడు. నీ వాటిలో ఒకదానికైనా సమానము కాదు కనుక వాటికంటే నీవు తక్కువే. మా తండ్రి ఏది కలుగజేసినా ప్రతిదానికంటే నీవు తక్కువైన వాటిని మా కాళ్ళతో మేము త్రొక్కివేయగలము. అలాగే నిన్ను మా పాదముల క్రింద వేసి త్రొక్కివేయగలము. ఈ మాటలు మా తండ్రి బైబిల్లో మాకు వ్రాయించి ఇచ్చినారు కనుక ఇదిగో చూడు, నేను మా పాదముల క్రింద వేసి
దేవుని నామమున త్రొక్కుచున్నామని సైతానుతో చెప్పగల ధైర్యం ప్రభువా మాకు దయచేయము. ఈ మనవి విన్నందులకు నీకు స్తుతులు. ఓ సాతానా, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవుని యాకోబు 4:7 అని వాక్యము చెప్పుచున్నది. ఆ వాక్య వాగ్దానమే నాకు ఆధారం. అయితే ఇదివరకు నేను అలాగూ చేయలేదు గనుక నీవు నన్ను లోకవగట్టి మాట్లాడినావు. నేను బెదిరినాను గనుక నాకు సరైన దర్శనం రాలేదు. బెదరకపోతే మహిమగల దర్శనాలు వచ్చిండు. దర్శనములు రాకపోవటకు నీవు కాదు కారణం, నా బెదిరే కారణము. నేను గొప్ప పని చేస్తున్నానని నీవు అనుకుంటున్నావు. ఓ సాతాను, నువ్వంటే మాకు ఇష్టం లేదు గనుక పరిత్యాగ పత్రిక ఇస్తున్నాము. ఇది రాకడ వరకు చెల్లును, ఆ తర్వాత మేము నీకు కనబడము గనుక మా పరిత్యాగ పత్రిక శాశ్వతం వరకు పనిచేస్తుంది. ఆమేన్. సమర్పణ. ఓ దేవ, నీవు నాకు ఇచ్చినవన్నీ నీకు సమర్పించుచున్నాను. నా శరీరమును, నా ఆత్మను, నాకు కలిగి ఉన్న సమస్తమును, నా జీవిత కాలములోని గత కాలమును, నేటి కాలమును, రాబోచున్న కాలమును నీకు అర్పించుచున్నాను. నీ చిత్తం ఏదో అదే నా చిత్తమై ఉంది. నీ చిత్తం అనేక మారులు నాకు ఇష్టముగా ఉండకపోయినను నేను అది ఇష్టపడినట్లు సహాయపడగోరుచున్నాను. ఏది నేను చేయలేకపోవచ్చున్నానో దానిని నా బంధువులను, స్నేహితులను, అధికారులను, నేనంటే ఇష్టము లేని వారిని మరియు శత్రువులను నీకు అప్పగించుచున్నాను. మమ్మను బాధపెట్టు పురుగులు, జంతువులు, పక్షులు మొదలైన వాటిని నీకు సమర్పించుచున్నాను. అలాగే మాకు బాధాకరముగానున్న దయ్యములను, సాతానును, తత్సంబంధమైన వాటినన్నిటిని నీ వశము చేసుకొనము. మాకు హానికరముగానున్న పంచభూతములను నీకు అర్పించుచున్నాను. ఈ అర్పణ నీ కుమారుని పరిముఖముగా చూచి అంగీకరించుము. ఆమేన్. ఒక గ్రామములో అందరు కలహములతో నుండిరి. ఒక దినమున తన జ్వరముగానున్న కుమార్తెను చూడవచ్చిన తండ్రి భయంకరమైన కలహముల సంగతి విని తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయెను. ఈ లోకము గత్తరి లోకము, వ్యాధుల లోకము, విషపురుగుల లోకము, మరణ లోకము, దయ్యాల లోకము, దయ్యాలకు లోబడిన మనుషుల లోకము. కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మనలను ఇచ్చి నుండకుండా మోక్షమందిరమునకు తీసుకుని వెళ్ళును. ఆయన శీఘ్రముగా వచ్చును. ఇది రెండవ రాకడ. తండ్రి తన కుమార్తెను తీసుకుని వెళ్ళినప్పుడు రాను అని చెప్పదు, మనము కూడా మేఘంలోనికి రాము అని చెప్పకూడదు. ప్రభువా తండ్రి సిద్ధముగానున్నానని చెప్పవలను. ఓ ప్రభువా, మేము అట్లు చెప్పగల కృప దయచేయము. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకం నుండి 98వ పాట. కొన్ని వచనాలు పాడుకుందాం. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి, పూర్వదోసకారులు చంపిరి బ్రతికెను, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. యూదులు పాలస్తీనా వెళ్ళుచున్నారను మాట నిజము. ఈ దినాలలోనే క్రీస్తు యేసు వచ్చుట. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. కారులు, బస్సులు సంచరించు కాలమిదే గాదా, గనుక ఆరక్షకుని రాకకు సిద్ధ మా సమయంబునిదే గదా. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పనిపాటులకు కరువైనట్టి దినము వచ్చినది, క్రీస్తు తన విశ్వాసులను కొనిపోవు తరుణము వచ్చినది. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. లోకమంతాయును కలత లోబడిపోయినది, క్రీస్తు రాకడ గడియ ఇప్పుడన్నట్టు రానయ్యున్నది. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి.
నమ్ము వారికి చావేయుండదు, నవరూపము కలుగు. వినక ఇమ్మహి మిగిలిన వారికి గొప్ప హింసలు చెలరేగు. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. వినుట విశ్వాసించుట, ఆజ్ఞకు విధేయులై మనుట. ఈ పనులు మూడు చేయువారే పరలోక వాస్తవ్యులగుట. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. పూర్వదోషకారులు చంపిరి బ్రతికెన్, దొడ్డవరుడై వచ్చునండి. యేసు ప్రభువు వచ్చుచున్నారిదిగో వినరండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములు. మీ యొక్క వాక్య గ్రంథమును చదువుకొని పోచుండగా అందులో మర్మమైన విషయములను మేము అర్థం చేసుకొని కేవలం వాటి ప్రకారమే నడుచుకొనగలుగునటువంటి కృపను అనుగ్రహించి మహిమ పొందమని వాక్యనామధరైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండం 28వ అధ్యాయము. యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులకు ఇలాగు ఆజ్ఞాపించుము. నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగూ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 10వ వంతు నైవేద్యము చేయవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహన బలి. ఆ మొదటి గొర్రెపిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యమును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను. ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ 2వ గొర్రెపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను. విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు 2 గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 2 10వ వంతులను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి. నెలకు మొదటి దినమున యెహోవాకు దహన బలి అర్పింపవలెను. 2 కోడెదూడలను 1 పొట్టేలును నిర్దోషమైన ఏడాది వగు 7 గొర్రెపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 3 10వ వంతులను నైవేద్యముగా ఒక్కొక్క పొట్టేలతోనూ నూనెతో కలుపబడి తూమెడు పిండిలో 2 10వ వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో 1 10వ వంతును నైవేద్యముగాను చేయవలెను. ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి. వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో 10.5 ద్రాక్షరసమును పొట్టేలుతో 10 గొర్రెపిల్లతో 30 ఉండవలెను. ఇది సంవత్సరంలో మాసమునకు జరగవలసిన దహన బలి. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక 1 మేకపిల్లను పాపపరిహారార్థ బలిగా యెహోవాకు అర్పింపవలెను. మొదటి నెల 14వ దినము యెహోవాకు పస్కా పండుగ. ఆ నెల 15వ దినము పండుగ జరుగును. 7 దినములు పొంగని భక్ష్యములనే తినవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అయితే యెహోవాకు దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాది వగు 7 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమల పిండి. ఒక్కొక్క కోడితో తూములో 3 10వ వంతులను పొట్టేలుతో 2 10వ వంతులను ఆ 7
గొర్రె పిల్లల్లో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలెను. ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలిగాక వీటిని మీరు అర్పింపవలెను. అట్లా ఆ 7 దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసన గల హోమ ద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక దానిని అర్పించవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధి అయిన పనులు ఏమీ చేయకూడదు. యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు 2 కోడెదూడలను 1 పొట్టేలును ఏడాదివైన 7 మగ గొర్రెపిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోనూ నూనె కలుపబడిన తూమిడి పిండిలో 3 10వ వంతులను ప్రతి పొట్టేలుతో 2 10వ వంతులను ఆ 7 గొర్రెపిల్లలు ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై ఒక మేక పిల్లను అర్పింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా ఉండవలెను. ప్రభునందు ప్రియులారా, దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానము సదా ఎల్లరికూ తోడైయుండును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విమోచించిన వానికి మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇశ్రాయేలీలు 40 సంవత్సరముల అరణ్య యాత్ర ముగించుకొని కనాను దేశ సమీపానికి వచ్చారు. ఇక వారు ఆ దేశంలోనికి ప్రవేశించినై ఉన్నారు. గనుక దేవుడు మోషే గారికి వారు ఆ దేశంలోనికి ప్రవేశించిన పిమ్మట ఏమేమి చేయవలనో వాటినన్నిటిని కూడా తెలియచేశారు. ఈ దినమున మనం చదివినటువంటి అధ్యాయంలో ప్రతి దినము, ప్రతి విశ్రాంతి దినము, ప్రతి నెల మొదటి దినము అని కొన్ని దినములను గురించి తెలియచేశారు. అలాగుననే మొదటి నెల 14వ దినమున ఇలాగున కొన్ని దినములను గురించి తెలియచేసి ఆ దినాలలో ఏమేమి చేయవలనో వాటిని అన్నిటిని కూడా తెలియచేశారు. మరి దేవునికి సువాసన కలుగునట్లుగా మరి హోమ రూపాలుగా ఆహారమును నియామక కాలమున అర్పించాలి అని తెలియచేశారు. ప్రతి దినము మరి ఉదయం సాయంకాలం, అలాగనే ప్రతి విశ్రాంతి దినము, తర్వాత ప్రతి నెలలో మొదటి దినము, అలాగుననే మొదటి నెల 14వ దినమున, ఆ 14వ దినము మొదలుకొని 7 దినాలు లెక్కించాలి. ఈ క్రమాలన్నీ కూడా దేవుడు ఇశ్రాయేలీలకు తెలియచేశారు. మరి మనం గమనించాల్సింది ఏమిటి అని అంటే గనుక ప్రతిదినం ఉదయం సాయంకాలమున అన్న విషయాన్ని గమనించాలి. కనుక ప్రతి దినము 2 మార్లు ఇశ్రాయేలీలు దేవునికి ఆహారమును అర్పించేవారు. అలాగనే ప్రతి విశ్రాంతి దినమున నైవేద్యముగా అర్పించేవారు. ఇవన్నీ కూడా ఎందుకొరకు దేవునికి అర్పించడం, ఇవన్నీ ఎందుకు దేవుడు ఏర్పాటు చేశారు అని అంటే గనుక ఇది దేవునికి మనము సంపూర్ణంగా సమర్పణ అవటం సూచిస్తూ ఉంది. ప్రతి దినము కూడా ఉదయం సాయంకాలం, మరి ఉదయం మనకు ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పగలుగా మనం తీసుకుంటే,
సాయంకాలం 6 గంటల నుంచి మరలా ఉదయం 6 గంటల వరకు రాత్రిగా మనం తీసుకుంటే పరిగమిస్తే ఈ పగలు రాత్రి ఒక రోజును 2 భాగాలుగా మనం చేస్తే గనుక పగలంతా కూడా దేవుని స్వాధీనంలో ఉండాలి, రాత్రంతా కూడా దేవుని స్వాధీనంలో ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే వారు అర్పించే బలులు సువాసన కలిగించే హోమ రూపాలుగా ఆహారముగా అర్పించబడింది అని చక్కని మాట తెలియచేయబడింది. గనుక పగలు కానీ రాత్రి కానీ మనలను దేవునికి సమర్పణ చేసుకొని మరి సువాసన ఎలా కలిగిస్తాం అని అంటే గనుక మన యొక్క సత్ప్రవర్తన ద్వారా, మన యొక్క సత్క్రియల ద్వారా, మనం కలిగి ఉన్నటువంటి శుభగుణముల ద్వారా దేవునికి సువాసన అంటే మనం అంగీకారంగా, ఆయన చేత అంగీకరింపబడిన వారంగా ఉండగలుగుతాం. మరి ఆహారము అని కూడా వ్రాయబడి ఉంది కదా. మరి యేసు ప్రభువారు తెలియజేస్తారేమని అంటే గనుక, నాకు అప్పగింపబడిన పనిని సంపూర్తి చేయడం, దేవుని చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారము పానీయము అని అన్నారు. గనుక మనం ఆయనకు సువాసన వెదజల్లే వారముగా ఉండడం అని అంటే ఆయన శుభగుణములు కలిగి, సద్భక్తి కలిగి, సత్క్రియలు చేస్తూ ఆయనకు ఇష్టలుగా ఉండడం, సువాసన కలిగించడం. మరి ఆయనకు ఆహారం సమర్పణ చేయడం అంటే ఆయన చిత్తానికి లోబడడం, ఆయన మనకు అప్పగించినటువంటి పనులను సంపూర్తి చేయడం. ఇవి ప్రతి దినము చేయవలసిన వారమై ఉన్నాం. అలాగనే విశ్రాంతి దినమున, ఏంటి విశ్రాంతి దినమున? మరి ఇశ్రాయేలీలైన వారికి విశ్రాంతి దినము ప్రతిష్ఠితమైన దినముగా ఉంటే, మరి నూతన బంధన కాలంలో ఉన్న మనకు ప్రభు దినము, ఆరాధన దినము, ఆదివారము మనకు ఒక ప్రత్యేకమైన ప్రతిష్ఠితమైన దినముగా ఉన్నది. గనుక ఈ దినమున కూడా మనం ఎలాగుండాలి? ఆయనకు సువాసన కలిగించే వారముగా, ఆయనకు ఆహారం అర్పించే వారంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? ఏం చేయాలి అని అంటే గనుక ఆయనను ఆరాధించడానికి ఆయన మనకు ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు. గనుక మనము మరి ఆయన సన్నిధికి వెళ్ళడం ద్వారా, ఆయనను ఆరాధించడం ద్వారా, ఆయనకి ఇష్టమైన రీతిని ఆరాధించడం ద్వారా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడం ద్వారా ఆయనకు సువాసన కలిగించే వారముగా, ఆయనకు ఆహారం అర్పించే వారంగా ఉండగలుగుతాం. మరి ఆరాధన దినమున ఆచార భక్తులు ఉంటారు. అంటే ఇంకా వెళ్ళాలి కనుక వెళ్ళడం. కొంతమంది అశ్రద్ధతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటారు, శ్రద్ధ అన్నది ఉండదు. కొంతమంది అక్రమంతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటారని అంటే ఏదో ఆదివారం పూట వెళ్ళాము, అటెండెన్స్ వేయించుకున్నాం, ప్రెసెంట్ వేయించుకున్నాం అన్నట్లుగా ఇష్టమైన సమయంలో వెళ్ళడం చేస్తూ ఉంటారు. కొంతమంది వెళ్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. కొంతమంది వెళ్తూ ఉంటారు, అనాలోచనగా కలిగి ఉంటారు. ఇలాగున ఆరాధన దినమున ఎవరికి తోచిన విధంగా వారు ఉంటే మరి ఆయనకి సువాసన కలుగుతుందా? మన ద్వారా, మన భక్తి ద్వారా, మన ఆరాధన ద్వారా, మన యొక్క భక్తి ద్వారా, మన యొక్క ఆరాధన ద్వారా ఆయనకి ఆహారము అర్పించే వారంగా ఉంటున్నామా? గనుక ఇప్పుడు మనం ఉన్నటువంటి దినాలు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించే దినములలో ఉన్నాం. ఆచారముగా కాదు కానీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారంగా ఉన్నాం. గనుక ప్రతిరోజు, ప్రతి వారం, అలాగుననే నెల నెల మొదటి దినము అని వ్రాయబడి ఉంది. గనుక నెల నెల మొదటి దినమున అంటే నెల ప్రారంభ దినాలలో మొదటి రోజు అన్నట్లుగా ఇది మనం తీసుకోవాలి. లేకపోతే నెల నెల మనకు నియమింపబడినటువంటి సంస్కారపు విందు, ఆ సంస్కారపు విందులో కూడా మనం ఏం చేయాలి అంటే క్రమముగా ఎంతో నిష్టగా కృతజ్ఞత కలిగి మనము ఆచరించబద్ధులమై ఉన్నాం. మరి పౌలు గారు రాస్తారు కదా, కొందరు మరి అయోగ్యముగా ఆచరిస్తూ ఉన్నారు కనుక కొందరు నిద్రిస్తూ ఉన్నారు, కొందరు మరి రోగులవుతూ ఉన్నారు
అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు తెలియచేశారు. గనుక నెల నెల మరి మనము దేవునికి సువాసన కలిగించే వారముగా, ఆయనకు ఆహారం అర్పించే వారముగా ఉండాలి అని అంటే గనుక యోగ్యమైనటువంటి స్థితితో మనం ఏం చేయాలి? వివేచన కలిగి తీసుకోవాలి. మరి పౌలు గారు రాస్తున్నారు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రతి మనిషి తను తాను పరీక్షించుకోవాలి. 28వ వచనము, అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలను తాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష విధికే తిని త్రాగుచున్నాడు. గనుక ప్రతి మాసంలో కూడా పరీక్ష చేసుకొని జాగ్రత్తతో మరి ప్రభువు మనలను పరిశుద్ధులనుగా మార్చాలని, తన స్వనైజ్యముకు మనం కలిగి ఉండాలని, పరిశుద్ధ శరీరమును మనం కలిగి ఉండాలని మరి ప్రభు మనకి ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన క్రమమై ఉన్నది కనుక మరి పరీక్షించుకొని తీసుకోవాలట. ఇంకా ఏమిటి అని అంటే కనుక ఆయన శరీర రక్తాలు ఎందుకు తీసుకోవడం అని అంటే ఆయన మరణమును ప్రచురము చేయడానికట. ఆయన మరణమును గురించి తెలియచేయడానికి, ప్రభు నా కొరకే చనిపోయారు, నా కొరకే తన శరీర రక్తములు ఇస్తున్నారు అని ఎవరి మట్టుకు వారము ఆ యొక్క సంస్కారపు విందులో పాలు పొందుటను బట్టి ఆయన ఎందుకొరకు మరణించాల్సి వచ్చింది, ఎవరి కొరకు మరణించాల్సి వచ్చింది, ఆయన మరణించడానికి కారకులు ఎవరు, ఇవన్నీ కూడా ఆ సంస్కారపు విందులు మనం ఆచరించడాన్ని బట్టి ఆయన మరణాన్ని ప్రచురం చేస్తాము అని తెలియచేస్తూ ఉన్నారు. ఇలాగన ప్రతి దినము, ప్రతి వారము, ప్రతి నెల, అలాగుననే సంవత్సరమునకు ఒక వారు చేయవలసినవి కూడా ఉన్నాయి. సంవత్సరమునకు ఒక మారు ఏమిటి అని అంటే ప్రతి మొదటి నెల 14వ దినమున, మొదటి నెల అంటే సంవత్సరంలో మొదటి నెల 14వ దినమున యెహోవాకు పస్కా పండుగ చేయాలట. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అని అంటే గనుక 7 రోజులు జరిగేటటువంటి పండుగ. మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని 7 దినములు లెక్కించి 8వ దినమున పండుగ చేసుకోవడం. గనుక ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు ఏర్పరిచారు అని అంటే గనుక ఈ ప్రత్యేకమైనటువంటి క్రమములను ఆచరించడాన్ని బట్టి ప్రభు తెలియజేసిన మాట ఏమిటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండెదరు, నేను పరిపూర్ణుడను గనుక మీరును పరిపూర్ణులై ఉండెదరు, నేను వెలుగును గనుక మీరును వెలుగై ఉండెదరు. ఇవన్నీ కూడా ఎందుకు ప్రభు ఏర్పరిచారు అని అంటే గనుక వీటిని ప్రభు తెలియచేసిన వాటిని మరి అనుసరించడం వలన, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయడం వలన ఆయన మనం ఎలాగుండాలని కోరుకుంటున్నామో ఆ రూపంలోనికి మారిపోతాం. దేవుని యొక్క ఉద్దేశం అది. మనం ఎలాగుండాలి అని అనుకుంటున్నాం, అదైనా ఒక ఆలోచన ఉంది మన విషయంలో. కనుక ఆయన ఆలోచనకు అనుగుణ్యంగా మనం మారిపోతాం. కాబట్టి ఈయన చెప్పినవన్నీ కూడా చేయాలి. మరలా ఇంకొకటి ఉన్నది ఏంటి అని అంటే గనక మరి జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు, పరిశుద్ధ సంఘంగా కూడుకోవాలి. ఇవన్నీ తెలియచేశారు. జీవనోపాధి అయినటువంటి ఏ పని చేయకూడదు. మరి అట్లాగా ఏ పని చేయకుండా ఉంటే ఎట్లాగా మా పోషణ ఎలా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి విశ్రాంతి దినమున మరి పరిశుద్ధంగా కూడుకోవాలి, ఆ దినమున జీవనోపాధి అయినటువంటి ఏ పనులు చేయకూడదు, ఇలాగున ప్రభు తెలియచేశారు. మరి మాకు ఎట్లా పోషణ జరుగుతుంది, మేము జీవనోపాధి అయిన పనులు ఏం కూడా చేయకూడదంటే అని ఇది మన ఆలోచన. కానీ విశ్వమంతటిని గావించినటువంటి తండ్రికి మనల్ని పోషించడం కష్టమా?
కాబట్టి ఆయన మన యొద్ద నుండి కోరుకునేది ఏమిటి అని అంటే, ఆయనకు మనం విధేయులు అవ్వడం, ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేయడం. మనం ఏం చేస్తాము అని అంటే కనుక అనేకమైన ఆలోచనలు మన వైపు నుండి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇలాగ ఇన్ని రోజులు పండుగ దినాలలో జీవనోపాధి అనే ఏ పని చేయకూడదు, విశ్రాంతి దినమున అంటే ప్రతివారం ఏ పని చేయకూడదు, పండుగలప్పుడు 7 దినాలు పండుగలప్పుడు 7 రోజులు ఏమీ చేయకూడదు, ఇవన్నీ చేయకుండా ఉంటే ఎట్లా అనే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆయన తెలియచేసింది ఏమిటి అని అంటే కనుక, నా ఆజ్ఞలను అనుసరిస్తే, నా కట్టడలను అనుసరిస్తే నీవు, నీ పిల్లలు, నీ పశువులు, నీ పంటలు, నీ పిండి పిసుకు తొట్టే అన్నీ ఆశీర్వదించబడతాయి. గనుక ఆయన మనలను ఆశీర్వదించి, మరి ఆయన మాట వింటుని బట్టి మనం కష్టపడకుండా అన్నీ కూడా సమకూర్చబడేటట్లుగా దేవుడు మనకి ఈ క్రమాలను ఏర్పరిచారు. ఈ దేవుని యొక్క క్రమాలను అభ్యాసం చేయడానికి, అనుసరించడానికి ఎంతో వెనుకాడుతూ ఉంటాము. మనుషులు పెట్టినటువంటి పద్ధతులను మాత్రం అనుసరించడానికి చాలా శ్రద్ధ చూపిస్తాము, ఉత్సాహము చూపిస్తాం. అదే ప్రభు తెలియజేశారు. మనుష్యుల పారంపర్యాచారముల నిమిత్తము మీరు దేవుని ఆజ్ఞలను ఎందుకు అతిక్రమిస్తున్నారు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు ఒకానొక దినమున చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారట. అది పెద్దలైన వారు చూశారు. శాస్త్రంలో పరిసయ్యులు అనే పిలువబడుతూ ఉన్నవారు. వారు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, ఏంటి పెద్దల పారంపర్యాచారాన్ని మీరుతున్నారు నీ శిష్యులు? సరే, మీరు పెద్దల పారంపర్యాచారములను నా శిష్యులు మీరుతున్నారని మీరు అంటున్నారు కదా, మరి ఆ పెద్దల పారంపర్యాచారాల కొరకు దేవుని ఆజ్ఞను ఎందుకు మీరుతున్నారు? మీ దృష్టిలో మంచిదే, పెద్దలు ఏర్పరిచిన క్రమాలు చాలా మంచివి. ఎందుకంటే పెద్దల చేత ఏర్పాటు చేయబడ్డాయి, గనులైన వారి చేత ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ఆ పెద్దలకే పెద్ద, గనులకే ఘనుడు దేవాది దేవుడు తెలియచేసినటువంటి ఆజ్ఞలను ఎందుకు అనుసరించడం లేదు అని ప్రభు ప్రశ్నించారు. గనుక మనము మరి దేవునికి ప్రాధాన్యతనివ్వాలి, ఆయన చేయమన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వారు ఆ దేశంలోనికి ప్రవేశించక పూర్వము నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను అన్న ఆ మాటను బట్టి, ఆ ప్రత్యేకత దేవుడు వారిని ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు వారిని తన కొరకు ప్రతిష్ఠించుకున్నాడు అని ఎలా తెలియజేయబడతాయి? దేవుడు తెలియజేసినటువంటి ప్రతి పనిని వారు అనుసరించడాన్ని బట్టే కదా. గనుక దేవుని దగ్గరికి, దేవునితో సహవాసం చేయడానికి వచ్చినటువంటి వారులారా, మన మనస్సులను ప్రభు వైపుకు మళ్ళించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఏది చెప్పినా కేవలం మన క్షేమం కొరకు, మన మేలు కొరకు, మన కొరకే ఆయన నిత్యము ఆలోచన చేసేవారు. తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు పిల్లల కొరకు, కానీ వారు బ్రతికినంతకాలమే. కానీ దేవాది దేవుడు నిత్యం ఉండేవాడు. ఆయనకు ఆది అంతము లేదు, కాలాతీతుడు. ఆయన మన కొరకు వెలుగును కలుగజేస్తారు, ఆకాశాన్ని కలుగజేశారు, సముద్రాలను కలుగజేశారు, చెట్లను కలుగజేశారు, జంతువులను, పక్షులను, ఏది కలుగజేసినా ఆయన మన కొరకే కలుగజేశారు అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఆయన చెప్పిన ప్రతి పని చేయగలుగుతాం. మన మనస్సును ఆయన వైపుకు మళ్ళించనందువలన ఆయన చెప్పే ప్రతి పని మనకు కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది, అసాధ్యంగా అనిపిస్తుంది. ఆయన చెప్పిన పనులు చేస్తే కనుక మనం బ్రతకడం ఎట్లా, పోషణ ఎట్లా, ఇలాగనే ఎన్నో ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా చెడు తలంపులు పుట్టించేది దుష్టాత్మల యొక్క పని. దుష్టాత్మలు ఏం చేస్తాయట? ప్రభువుకు భిన్నమైనటువంటి ఆలోచనలు, చెడు తలంపులు పుట్టిస్తారట. గనుక మరి ఏం చేయాలి? చెడు తలంపుల నుండి విడుదల పొందాలంటే దేవుడు తెలియచేసినటువంటి సూత్రం, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును.
కాబట్టి మనం ఏం చేయాలట? దేవునికి లోబడాలట. ఆయన చెప్పింది ప్రతి ఇది చేసుకుంటూ వెళ్ళిపోవాలంట. ఆ రోజుకు 2 మార్లా అంత సమయమా? ఇవన్నీ కాదు. ప్రభు చెప్పారు, నేను చెయ్యాలి అంతే అన్నటువంటి స్థిరమైనటువంటి విశ్వాసముతో మనం ప్రభు పనులు చేసినప్పుడు ఆయన మన విషయంలో మన యొక్క సద్భక్తి, మన సత్క్రియలు, మన యొక్క విశ్వాసం, మన యొక్క విధేయత వీటన్నిటిని బట్టి సంతోషపడతారంట. సువాసనను ఆగ్రహాన్నిస్తారట. మనము ఆయనకు లోబడడాన్ని బట్టి మరి మనం ఆయనకు ఆహారమును అందించే వారంగా ఉంటామట. కాబట్టి అటు ధన్యత కూడి ఉన్న మనకెల్లరికను ప్రభు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. వెత్తబడిన వాక్యము నూరంతలుగా మాలో ఫలింపచేసి పక్షులు ఎత్తుకొని వెళ్ళకుండానట్లు మీ కంచెను మా చుట్టూ ఉంచి మీ యొక్క మహిమేఘమునకు ఆకర్షించమని పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కొద్ది సమయం ప్రభువుని తలంచుకుందాము. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగయుగములు ఉండునట్లు మహిమ మహిమ మహామహిమ కలుగునుగాక. ఆమేన్. సర్వాధికారి అయిన ప్రభువునే తలంచుకుందాము. విశ్వమంతా కూడా ఆయనకు లోబడుచు ఉన్నది. విశ్వమంతటిని శాసించగలిగిన శక్తిమంతుడు మన ప్రభువు. ఆయన కలుగజేసిన సృష్టిలో దేనికి ఏ పని నియమించారో ఆ పనిని అవి కలుగు చేయబడిన నాటి నుండి నేటి వరకు ఇక నిరంతరము జరిగించును. అంత ప్రభావము కలిగిన శక్తిమంతుడైన దేవుణ్ణే తలంచుకుందాము. ప్రభువును తలంచుకునినటువంటి వారలారా, ఆయన చెప్పిన దానికి లోబడే మనస్సు ఉన్నదా? తిరుగుబాటు చేసే ధోరణితో ఉన్నామా? ప్రతివాడు తన్ను పరీక్షించుకొనవలను అని వ్రాయబడిన మాట చొప్పున పరీక్షించుకుందాము. విశ్వములో ప్రతీదీ ఆయనకు లోబడుచు ఉండగా దేవాది దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చారు. మంచి చెడులను తెలియచేసి స్వేచ్ఛనిచ్చారు. మంచిని చేసిన ఎడల మంచినే పొందుతామని, దీవెనను పొందుతామని, చెడును చేసిన ఎడల చెడు ఫలితము పొందుతామని, చెడుని గురించి మంచిని గురించి, మరణమును గురించి జీవమును గురించి, శాపమును గురించి ఆశీర్వాదమును గురించి తెలియచేసి ఏది చెయ్యాలనుకొనొచ్చి ఉన్నారో అది మీ ఇష్టము, మీ స్వేచ్ఛ అని మనకు స్వాతంత్ర్యం ఇవ్వగా ఆయన తెలియచేసిన మంచిని, జీవమును, ఆశీర్వాదకరమైన స్థితిని అనుసరించిన ఎడల మేలే. కానీ అనుసరించలేని బలహీనులముగా ఉన్నాము. ఎందుకనగా నీతిమంతుడు ఒక్కడునూ లేడు అని వ్రాయబడి ఉన్నది. ఆ మాటను బట్టి అనీతిమంతులమే. అయినప్పటికీ ఆయనకు లోబడగలిగిన ఎడల ఆయన సహాయమును ఇచ్చువారు, చేయూతనిచ్చువారు గనుక మన బలహీనతలను ఒప్పుకొన్న ఎడల ఆయన మనలను త్రోసివేయక తన దరి చేర్చుకొని
మనకు సహాయమును అందించువారు గనుక మన యొక్క అయోగ్యతను, అవిధేయతను, ఆయన మాటకు లోబడలేనటువంటి మొండి స్థితిని క్షమించమని వేడుకొని తీర్మానములోనికి వెళదాము. గొప్ప దేవా, మేమే మా కుటుంబీకులకు లోబడుతున్నాము, సృష్టికి లోబడుతూ ఉన్నాము, అధికారులకు లోబడుతూ ఉన్నాము, మనుష్యులకు లోబడుతూ ఉన్నాము, పిల్లలకు లోబడుతూ ఉన్నాము. కానీ మీకు లోబడిన ఎడల, మీ ఆజ్ఞలను అనుసరించిన ఎడల, మీరు తెలియచేసిన క్రమములను అనుసరించిన ఎడల మేమెంతో గొప్ప భాగ్యవంతులము కాగలము. గనుక తీర్మానము చేసుకొనుచు ఉన్నాము ప్రభువా. ఏది శ్రేష్టమైనదో, ఏది మేలుకరమైనదో అయ్యా గ్రహించి, వివేచించి మేలుకరమైన పద్ధతులను, అనగా మీరు తెలియచేస్తున్న క్రమములను మాత్రమే మేము అనుసరించదము అని తీర్మానము చేసుకుందాము. తీర్మానము చేసుకొనినటువంటి వారులారా, ప్రభువుకు అప్పగించుకుందాము. తనువు నాదిది గైకొనిమి, నీ పనికి ప్రతిష్ఠించుమి అని పాడుకొనుచున్నటువంటి వారులారా, ప్రభు పని మనము చేస్తాడు మన కొరకేనా? మన కొరకే ఆయన పనులను నియమించారు. మన యొక్క పనులను చేసినప్పుడు అవి తన పనులుగా భావించి మన యందు ఆనందించువాడై ఉన్నారు, సంతోషించువారై ఉన్నారు, మనలను ఘనపరచువారై ఉన్నారు. గనుక ప్రభువుకు మనలను అప్పగించుకుందాం. దినదినము చేయవలసినవి, వారమునకు ఒకసారి చేయవలసినవి, ప్రతి మాసంలో మొదటి దినమున చేయవలసినవి, ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినము నుండి 7 దినములు చేయవలసినవి అని ఇశ్రాయేలీలకు తెలియచేశారు. గనుక శాస్త్రుల నీతి కంటే, పరసల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల అని వ్రాయబడిన మాట చొప్పున మేము ప్రతినిత్యము మేము మిమ్మల్ని తలంచుకొనొచ్చు, మీ మాటలను తలంచుకొనొచ్చు. మా కొరకు మీరు దాచి ఉంచిన మహిమను అందుకొనుట కొరకు మమ్మను మీకు సమర్పణ చేయుచు ఉన్నామని ప్రభువుకు సమర్పణ చేసుకొని, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాటను జ్ఞాపకము చేసుకొని, ప్రభువా బలహీనులము, మీ చిత్తానుసారమైన బలమును దయచేయండి. శక్తిహీనులము, మీ శక్తిని మాకు దయచేయండి. అజ్ఞానులము, ఎవరికైనా జ్ఞానము కొదువుగా నున్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, ఆయన ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేవాడు అని వ్రాయబడి ఉన్నట్లుగా జ్ఞానమును దయచేయండి, తెలివిని దయచేయండి. అయ్యా, మీ అందు భయభక్తులు కలిగి ఉండుట మాకు విజ్ఞానమును కలిగించును. గనుక మీ అందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్లో నేర్పించండి. మంచి బోధకుడు మీరు నాయనా. ఏదైనా ఓపికతో బోధించువారు, నేర్పించువారు. మాకు నేర్పించుట, బోధించుట మీకు ఇష్టం. ఏ సమయంలోనైనానో మీరు సిద్ధంగా ఉన్నారు. ఏ సమయంలోనైనానో మిమ్మల్ని సమీపించి మీ వద్ద నేర్చుకున్న దాని ప్రకారమే
జీవించడానికి కావలసిన మీ కృపను మాకు అనుగ్రహించండి అని ప్రభువును వేడుకుందాం. వేడుకొనినటువంటి వారలారా కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాము. ప్రభువా, మీకే నమస్కారములు, వందనములు, స్తోత్రములు తండ్రి. మా మేలు కోరి శ్రేష్టమైన సంగతులు మాకు తెలియజేసిన వాడా, అందించిన వాడా, స్తోత్రములు. మీరు మాకు తెలియజేసినవి బరువైనవి కావు, తేలికైనవి, దూరమైనవి కావు, సమీపముగా ఉన్నవి గనుక మీకే స్తోత్రములు. తేలికైన మీ కాడి మేము తీసుకోవాలి అని తెలియచేశారు మీరు. మీ కాడి తేలికైనది. తేలికైన కాడిని ఇష్టపూర్వకంగా మేము అంగీకరించినట్లు అయ్యా, తేలికైన కాడినే మాకు అనుగ్రహించినటువంటి వాడా, స్తోత్రములు, నమస్కారములు తండ్రి. అయ్యా, ప్రతినిత్యము మీ తలంపు కలిగి ఉండి మీరు చెప్పినది మాత్రమే చేసిన ఎడల నన్ను ఘనపరచువాని నేను ఘనపరచేదను అని తెలియచేశారు. మీకు లోబడమే మేము మిమ్మల్ని ఘనపరచుట. మిమ్మల్ని ఘనపరచిన ఎడల మమ్మను ఘనపరచువారు మీరు. అందును బట్టి స్తోత్రములు, నమస్కారములు తండ్రి అని ప్రభువును స్తుతించి కొద్ది సమయం కనిపెడదాము. వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. మహాపరిశుద్ధుడును మా ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామము నాకు వందనములో చెల్లించున్నాము తండ్రి. కొద్ది సమయంతో సహవాసము చేయగలిగిన కృపను అనుగ్రహించారు, స్తోత్రములు నాయన. ఏకీభవించిన వారిని అందరినీ దీవించండి, ఆదరించండి, ధైర్యపరచండి, సంతోషము సమాధానము దయచేయండి.
నాయన విశ్వాసంలో స్థిరపరచండి. మీ మహిమ కొరకు నామఘంత కొరకు వాడుకొనండి. ప్రార్థించమని కోరిన వారందరూ నామసములు మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు నాయన, మరి ఉద్యోగ సంబంధించినటువంటి సమస్యలు తండ్రి. నా ప్రభు ఎట్టి సమస్య అయినను చిక్కు అయినను మీకు అప్పగించినప్పుడు మీరు పరిష్కారం చేయవారై ఉన్నారు కనుక కృప చూపించమని వేడుకొంచున్నాము తండ్రి. మరి పిల్లల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వివాహముల కొరకు, అలాగనే సంతాన సాఫల్యత కొరకు ప్రార్థించమని కోరిన వారు అందరి అంశములు మీరు నెరవేర్చమని వేడుకొంచున్నాము తండ్రి. మిమ్మల్ని మాత్రమే విశ్వసించే మనస్సు వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ప్రతి ఒక్కరికి పోషణార్థమైన పనులు దయచేయండి నాయన. వారు పడుచున్న కష్టమునకు ప్రతిఫలము దయచేయండి తండ్రి. నా ప్రభువ, వ్యర్థమైన లోకాసుల విలాసములు విడిపించమని వేడుకొంచున్నాము తండ్రి. నాయన, ఆయా పనుల కొరకు ప్రయాణములు చేయనప్పుడు రాకపోకల్లో తోడుగా ఉండండి నా తండ్రి. మరి సృష్టిని వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని వాతావరణం కలిగే అనారోగ్య సమస్యల నుండి విడిపించండి నా తండ్రి. విదేశాల్లో ఉన్నటువంటి దూర ప్రాంతంలో ఉన్న ప్రియులైన బిడ్డలను మీ కృపలో భద్రము చేసి సంతోషం, సమాధానము దయచేయండి నా తండ్రి. ప్రభుత్వ అధికారులను దీవించండి, మిషన్ అధికారులను దీవించండి, సేవార్థమైన పనులన్నిటినీ దీవించమని వేడుకొంచున్నాము తండ్రి. త్వరగా వచ్చినటువంటి వాడా, ప్రభు అయిన యేసు రమ్ము అని మేము తగిన సిద్ధపాటుతో మిమ్మల్ని పిలుచుచు నిరంతరం మీ రాకగా ఎదురు చూడగలిగే కృపను దయచేయండి. విడిచిని మార్చిన సర్వాంశములు మీకు అప్పగిస్తూ త్వరగా పెండ్లి కుమారుడుగా వచ్చిన యేసుక్రీస్తు వారి దివ్యనామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. మానుదినాహారం నేడు మా దయచేయము. మాడల అపరాధము చేస్తున్న వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుడు తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమెన్. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రిత్వ దేవుని దీవెన కూడి ఉన్న ఎల్లరికును ప్రార్థించిన, విడిచిన, మర్చిన సర్వాంశములకును సదా తోడయును గాక. ఆమెన్. మరణాత.